హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్. ఇవాల్టి వీడియోలో మనం అశ్వమేధిక పర్వంలో ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం. మహాభారతంలోని అశ్వమేధిక పర్వం అనేది అనుశాసన పర్వం పూర్తయ్యాక మొదలవుతుంది. ఈ పర్వంలో యుధిష్ఠిరుడు, వేదవ్యాసుడు ఇంకా శ్రీకృష్ణుడు ఇచ్చిన సలహా మేరకు అశ్వమేధ యాగాన్ని జరిపించాలనుకుంటాడు. ఈ యాగంలో ఒక గుర్రాన్ని ముందుండి నడుపుతారు. దానిని బంధించిన వారితో యుద్ధం చేయాలి, అశ్వాన్ని విడిపించాలి. అలా దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి ఈ యాగం యొక్క ఫలితం పొందవచ్చు. అలా యుధిష్ఠిరుడు దీనికై అంగీకరిస్తాడు. దాంతో యుధిష్ఠిరుడు అర్జునునికి ఇతర రాజ్యాలు అన్నిటికీ కూడా ఈ యాగానికి ఆహ్వానించమని కోరుతాడు. అయితే మరో మాట కూడా తీసుకుంటాడు. అర్జున, ఎవరైనా యాగం కాదన్న వారు, యాగాన్ని అడ్డుకున్న వారు ఎవరు అడ్డుపడ్డా సరే వారిని వధించకు, కేవలం వారికి ఆహ్వానించు అని అంటాడు. దానికి అర్జునుడు కూడా సరేనంటూ బయలుదేరుతాడు. ఇలా మొదటగా అర్జునుడు త్రిగర్త రాజ్యానికి చేరాడు. అక్కడే త్రిగర్త రాజులు అర్జునుడి యొక్క అశ్వాలను బంధించారు. అలా అర్జునుడికి త్రిగర్తుల మధ్య ఘోర యుద్ధం అనేది సాగింది. వారి యుద్ధం మధ్యన అర్జునుడు వారందరినీ పరాజితుల్ని చేసి వారిని వధించకుండా వారి యొక్క అశ్వమేధ యాగానికి ఆహ్వానం పలికాడు. అలా అర్జునుడు ముందుకు సాగుతున్నాడు. అర్జునుడు ఇప్పుడు భగదత్తుని రాజ్యానికి చేరాడు. భగదత్తుడు మరణించాడు కాబట్టి భగదత్తుని యొక్క కుమారుడు వజ్రదత్తుడు ఆ రాజ్యంలో ఉన్నాడు. వజ్రదత్తుడు అర్జునుడిని చూడగానే ఎంతో కోపిస్తాడు. తన అశ్వాన్ని బంధించి, ఓరి అర్జున, మా తండ్రి భగదత్తుడు మీ తండ్రికి స్నేహితుడు, అయినా సరే జాలి లేకుండా కృష్ణుని సహాయంతో వధించావు. అయితే మా తండ్రి ముసలోడు, అందువలన నీవు తనని వధించగలిగావు. దమ్ముంటే నాతో తలబడు, నన్ను ఓడించు అని వజ్రదత్తుడు అర్జునుడి మీదకు దూసుకొస్తున్నాడు. అర్జునుడు తన యొక్క చిన్ని బాణాలతో వజ్రదత్తునిపై దాడి చేశాడు. భగదత్తునికి రక్షణగా ఏనుగు ఉన్నట్టు వజ్రదత్తునికి కూడా ఒక భారీ ఏనుగు రక్షణగా ఉంది. ఆ ఏనుగుపై ఎక్కి వజ్రదత్తుడు భీకరంగా దూసుకొస్తున్నాడు. అర్జునుడు తన బాణాలతో ఆ ఏనుగుకి నొప్పించి వజ్రదత్తుణ్ణి కింద పడేలా చేస్తాడు. అలా వజ్రదత్తుణ్ణి పరాజితుణ్ణి చేసి, ఓ వజ్రదత్త, నేను నిన్ను వధించడానికి రాలేదు, కేవలం జరుపుతున్న అశ్వమేధ యాగానికి ఆహ్వానం మాత్రమే పలుకుతున్నాను. కావున నీవు అక్కడికి చేరు, ఈ యుద్ధ వైర్యాలను మరిచిపో అని అర్జునుడు సున్నితంగా పలకరిస్తాడు. దానితో వజ్రదత్తుడు జరిగిన పరాభాన్ని మరిచి తన యాగానికి స్వీకరిస్తాడు. అలా అర్జునుడు సింధు రాజ్యానికి చేరాడు. సింధు రాజ్యం ఇంతకు ముందు జయద్రథుడు పాలించిన రాజ్యం. జయద్రథుడు అర్జునుడి చేత పాశుపతాస్త్రం చేత మరణించాడన్న సంగతి తెలిసినదే. అలాంటి ఆ రాజ్య సైనికులంతా అర్జునుడిని చూసి కోపించారు. సైనికులు, గుర్రాలు, ఏనుగులు సిద్ధమవుతూ అన్ని యుద్ధ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అర్జునుడిని చుట్టుముట్టి వారంతా దాడి చేస్తున్నారు. అర్జునుడు కూడా వారందరినీ ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అర్జునుడు వారి అన్నయ్య యుధిష్ఠిరునికి మాటిచ్చిన కారణంగా ఎవరిని వధించలేకపోతున్నాడు. అయితే సైనికులు అర్జునుడిపై విజృంభించి ఘోరంగా దాడి చేస్తున్నారు. అందువల్ల అర్జునుడి గాండివం జారిపోతుంది. దాంతో అది వారి విజయం అని ఆగ్రహంతో అర్జునుడిపై మరింత దూసుకొస్తున్నారు. వారి అహంకారాన్ని చూసిన అర్జునుడు మరలా గాంధీవాన్ని తీసుకుని చేతబట్టి ఏ బాణము లేకుండా కేవలం పెంటి నారిని పట్టి లాగాడు. అంతే. ఆ శబ్దానికి సైనికుల చెవులు గివ్వుమన్నాయి. అందరూ వెనకబడ్డారు, అటు ఇటు పారిపోతున్నారు. ఇక అర్జునుడు విజృంభించుకొని వేలాది వేల బాణాలను వదులుతూనే ఉన్నాడు. సైన్యమంతా అల్లోకల్లమై అడుగు ముందుకు వేయనంతగా పరాజయం పొందారు. అర్జునుడు సైనికులతో పలుకుతూ, ఓ సైనికుల, మీరు మీ పరాజయాన్ని ఒప్పుకోండి, నేనిక్కడ యుద్ధం కోరి రాలేదు, అశ్వమేధ యాగానికి ఆహ్వానం పలుకుతున్నాను అని చెప్పాడు. దానికి సైనికులు మరింత ఆగ్రహించి మరలా యుద్ధానికై దూసుకొస్తున్నారు. అర్జునుడి ఆ భీకర యుద్ధాన్ని చూసిన దుశ్శల వెంటనే ఒక రథం వేసుకుని తన మనవడితో అక్కడికి చేరింది. దుశ్శలను చూడగానే అర్జునుడు ఆశ్చర్యంగా, సోదరి, నీవు ఇలా ఈ యుద్ధ భూమికి రావటమేమిటి? నేను నీకు ఎటువంటి సహాయం చేకూర్చగలను అని అడిగాడు. అప్పుడు దుశ్శల, ఓ అర్జున, నా పుత్రుడైన సురధుడు నీవు జయద్రథుడిని చంపావని ఎంతో కాలం నుంచి వింటూ వస్తున్నాడు. నీవు సైనికులపై విజృంభించి యుద్ధం చేస్తున్నావు అని తెలిసిన వెంటనే తాను భయభ్రాంతాలతో కుప్పకూలి మరణించాడు. ఇప్పుడు తన పుత్రుడు అంటే నాకు మనవడు, వీడు ఇంకా నేను మాత్రమే మిగిలి ఉన్నాము. నీతో పోరాడగల వీరుడిక్కడ ఎవరూ లేరు. మేము కేవలం సంధి చేయడానికి మాత్రమే ఇక్కడికి చేరాము. ఇదిగో అర్జున, ఇతడే నా మనవడు, ఇతడు మాత్రమే మిగిలాడు. వీడి తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి యుద్ధం ఆపివేసి వెళ్ళు అని అంటుంది. దాంతో అర్జునుడు, సోదరి దుశ్శల, నేనిక్కడ యుద్ధం కోరి రాలేదు. నా అగ్రజుని ఆజ్ఞానుసారం నేనిక్కడ అశ్వమేధ యాగానికి ఆహ్వానించడానికి మాత్రమే వచ్చాను. ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు చేసిన అధర్మాల వల్లనే ఇలా బంధుత్వాన్ని చంపాల్సి వచ్చింది. అంతేకాని నాకు మీపై ఎటువంటి క్రోధము లేదు అని అర్జునుడు పలు విధాలుగా దుశ్శలను ఓదార్చి తన అశ్వమేధ యాగాన్ని తిరిగి కొనసాగించాడు. అలా అర్జునుడు ముందుకెళుతూ మణిపూర్ అనబడే రాజ్యానికి చేరుతాడు. మణిపూర్ రాజ్యానికి రాజు బబ్రువాహనుడు. బబ్రువాహనుడు
బబ్రువాహనుడు స్వయాన అర్జునుడి పుత్రుడు. అయితే తన తండ్రి అర్జునుడు రాకట చూసి బబ్రువాహనుడు ఎంతో ధనాన్ని బంగారాన్ని సిద్ధం చేసి తనని ఆహ్వానించడానికి సత్కరించడానికి పూలు పండ్లు పలు విధాలైన భోగాలను సిద్ధం చేస్తున్నాడు. అయితే బబ్రువాహనుడు ఇలా ధనం సంపద వంటి సత్కారంతో అర్జునుడిని ఆహ్వానించగా అర్జునుడు ఎంతగానో క్రోధించాడు. పుత్ర బబ్రువాహన, నేను ఇప్పుడే ఎంతో మంది రాజులతో యుద్ధం చేసి వచ్చాను. అలాంటిది మణిపూర్ రాజ్యానికి చేరగానే నా పుత్రుడు ఇలా పూలు పండ్లు అంటూ సత్కరించటం ఏమిటి? నా పుత్రుడికి పరాక్రమం లేదా? నాపై యుద్ధం చేయడా? తన శౌర్య పరాక్రమాలను తెలిపి తనేమిటో చూపించడా? ఇలా పిల్లిలా ఆహ్వానించటం ఏమిటి? వెళ్ళు, ఒక క్షత్రియుని వలె తిరిగిరా అంటూ కోపించాడు అర్జునుడు. ఇదంతా పాతాళ లోకంలో ఉన్న అర్జునుడి మరో భార్య ఉలూపి వింటుంది. ఇదంతా విని అక్కడికి చేరి, పుత్ర బబ్రువాహన, నీ తండ్రి నీ పరాక్రమం ఎంతో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు ఆయన్ని నీ యుద్ధంతో సత్కరించు, నీ పరాక్రమంతోనే ఆహ్వానించు. అప్పుడు బబ్రువాహనుడు తన పూర్తి సిద్ధముతో అర్జునుడిపై యుద్ధానికి వస్తున్నాడు. అలా అర్జునుడు తన పుత్ర బబ్రువాహనుడిని బంగారమైన రథంపై వేగమైన అశ్వములతో వెలుగుతున్న కవచముతో చూసి అర్జునుడు సంతోషిస్తాడు. బబ్రువాహనుడు అలా వస్తూనే అర్జునుడి యాగాశ్వాన్ని బందివేశాడు. ఇక అర్జునుడు అశ్వాన్ని విడిపించడానికి అనేక బాణ పరంపరలతో దూసుకెళ్తున్నాడు. అప్పుడు బబ్రువాహనుడు తన బాణ పరంపరలతో అర్జునుడిపై విజృంభించి అదే విధముగా సమాధానం పలుకుతున్నాడు. బబ్రువాహనుడు అవకాశం చూసి ఒక వాడి అయిన బాణాన్ని ఉపయోగించాడు. ఆ బాణం ఎంతో వేగంగా వచ్చి అర్జునుడి కంఠాన్ని తాకి కంఠం అవతల వరకు చేరి పడిపోయింది. అర్జునుడు కొద్దిసేపటి వరకు రథంపై కుప్పకూలాడు. అర్జునుడు మరలా తేరుకొని బబ్రువాహన పరాక్రమాన్ని చూసి ఎంతగానో సంతోషించాడు. అలా అర్జునుడు బబ్రువాహనుడిని ప్రశంసలతో నింపుతూ మరో వాడి అయిన బాణాన్ని బబ్రువాహనునిపై వదిలాడు. బబ్రువాహనుడు ఆ వదిలబడిన బాణాన్ని చాలా సులభంగా ముక్కలు ముక్కలుగా చేశాడు. అలా ఒక సింహం మరో సింహంతో పోరాడుతున్నట్టుగా మరలా వారి యుద్ధం భీకరంగా సాగుతోంది. ఇక అర్జునుడు వేగంగా బాణాలను వదులుతూ బబ్రువాహన రథాన్ని కుప్పకూల్చాడు. అయినా సరే బబ్రువాహనుడు వెనుదిరగకుండా తన తండ్రిని నేలపై ఉండే ఎంతో ఘోరంగా అడ్డుకుంటున్నాడు. ఇక అర్జునుడు తన పుత్రుడు కింద ఉండి మరీ విజృంభించి యుద్ధం చేస్తున్నాడే అని లోపల సంతోషిస్తున్నాడు. చిన్న చిన్న బాణాలను, నొప్పి లేని బాణాలను బబ్రువాహనునిపై అర్జునుడు వదులుతున్నాడు. కానీ బబ్రువాహనుడు తన ముందర ఉన్నది తన తండ్రి అని కూడా మర్చిపోయి యుద్ధ భూమిలో క్షత్రియుని వలె విజృంభిస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఒక ప్రమాదకరమైన మరియు విషపూరితమైన బాణాన్ని అర్జునుడి గుండెపై గురిపెట్టాడు. ఆ బాణం అర్జునుడి గుండెకి తాకగా అర్జునుడు విలవిలలాడి నేల మీద కుప్పకూలిపోయాడు. అప్పటికి బబ్రువాహనుడు కూడా ఎన్నో గాయాలను తిని అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇద్దరి మధ్య జరిగిన యుద్ధ సంఘటనలను తెలుసుకున్న అర్జునుడి భార్య చిత్రాంగద పరుగులు తీస్తూ అక్కడికి చేరింది. భర్త అర్జునుడు మరణించటం, పుత్రుడైన బబ్రువాహనుడు లేవకుండా మూర్చబోవటం చూసి తన గుండె బద్దలయ్యింది. ఎంతగానో బాధపడుతోంది. కాసేపు తాను కూడా స్పృహ తప్పి పడిపోయింది. అక్కడికి ఉలూపి చేరి చిత్రాంగదపై కొన్ని నీటిని జల్లింది. అప్పుడు స్పృహ నుండి బయటపడ్డ చిత్రాంగద ఉలూపితో మాట్లాడుతూ, ఓ ఉలూపి, నీ వల్లే కదా బబ్రువాహనుడు అర్జునుడితో యుద్ధం చేశాడు. నా భర్త అర్జునుడు భీష్మద్రోణ కర్ణులను పడగొట్టిన వాడు ఇవాళ ఎలా కుప్పకూలి పడిపోయాడో చూశావు కదా. ఇది నీకు న్యాయమేనా? ఎందుకిలా చేశావు అంటూ ఎంతగానో దుఃఖిస్తోంది. ఇక ఆ తర్వాత బబ్రువాహనుడు స్పృహ నుండి బయటికి రాగా, ఏమిటి, నా తండ్రి అర్జునుడినే వధించానా? ఇంతటి పాపాత్ముడినా నేను అంటూ బబ్రువాహనుడు చిన్నతల్లి ఉలూపిని నిందించి, ఇక నేను ఇక్కడే నిరాహార దీక్షతో మరణిస్తానంటూ అక్కడే కూర్చుండి నిరాహార దీక్షలో మునిగిపోయాడు. అప్పుడు వెంటనే ఉలూపి ఒక నాగమణిని తీసుకువచ్చి తన పతివ్రత శక్తులతో, అర్జునుడు అజేయుడు, తనని చంపటం ఎవరి వలన కాదు. అయితే పుత్ర బబ్రువాహన, ఈ నాగమణిని తీసుకువెళ్లి అర్జునుడి గుండెపై ఉంచు, ఇది అర్జునుడిని తిరిగి బ్రతికిస్తుంది అని చెబుతుంది ఉలూపి. బబ్రువాహనుడు ఆ మణిని తీసుకువెళ్లి అర్జునుడి గుండెపై పెట్టాడు. దాంతో అర్జునుడు సునాయాసంగా ఏదో నిద్రలో నుంచి ఇప్పుడే మేలుకోవ వచ్చిందా అన్నట్టుగా పైకి లేచాడు. దాంతో బబ్రువాహనుడు, ఉలూపి, చిత్రాంగద అందరూ ఎంతగానో సంతోషించారు. కన్నీళ్లతో మునుగుతున్న బబ్రువాహనుడిని చూసి అర్జునుడు కౌగిలించి ముద్దాడుతున్నాడు. అక్కడే ఉలూపిని చూసిన అర్జునుడు, ఉలూపి, నీవెందుకు ఇక్కడికి వచ్చావు? బబ్రువాహనుడు, చిత్రాంగద నీకేమైనా ఇబ్బంది పెట్టారా అని ఏమీ తెలియని వాడిగా అడిగాడు. అప్పుడు ఉలూపి అర్జునుడి పాదాలకు నమస్కారం తెలుపుతూ జరిగిన సంగతి అంతా వివరిస్తుంది. అయితే జరిగిన సంఘటన వరకు బాగానే ఉంది, కానీ ఒక పుత్రుని చేత అర్జునుడు మరణించటం ఏమిటి? రణరంగం నుండి కురుక్షేత్రం వరకు ఎక్కడ కూడా అర్జునుడు ఓటమి పొందలేదు. అటువంటి ఈ వీర పరాక్రమ అర్జునుడు తన పుత్ర బబ్రువాహనుని చేతుల్లో ఓడిపోయాడా, ఏకంగా మరణించాడా అంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదే ప్రశ్న అర్జునుడికి కలిగింది. అప్పుడు ఉలూపి ఒక అద్భుతమైన సమాధానం
వరం ఇచ్చింది. అదేమిటంటే స్వర్గములో 8 అష్టవసులు ఉండేవారు, అనగా అష్ట దేవతలు. అయితే ఆ అష్టవసుల్లో ప్రభస అనే వసు ఒకడు. తనే భీష్ముడు శాంతన మహారాజు దగ్గరే పెరుగుతాడు. మరైతే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ అష్టవసులు భీష్ముడికి సోదరులు కదా, మరి భీష్ముడిని అర్జునుడు అంత అధర్మంగా చంపితే వాళ్ళు ఊరుకుంటారా? లేదు కదా. అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముడిని వధిస్తాడు. అందుకారణంగా ఆ విషయం తెలుసుకున్న మిగతా 7 వసువులు అర్జునుడిపై ఎంతగానో కోపిస్తారు. వారందరూ గంగాదేవి వద్దకు వెళ్లి, అమ్మా గంగాదేవి, చూశావు కదా అర్జునుడు మా సోదర భీష్ముడిని ఎంత అధర్మంగా చంపాడో, మేము వానిపై ప్రతీకారం తీర్చుకుంటాము, మేము వాడిని శపిస్తాము అంటూ ఎంతగానో క్రోధిస్తారు. అయితే ఇలా వసువులందరూ గంగాదేవితో మాట్లాడుకోవటం అంతా అర్జునుడి భార్య ఉలూపి గంగా నది తీరాన ఉండి వింటుంది. వారి మాటలను విని ఉలూపి ఎంతగానో భయభ్రాంతానికి గురి అవుతుంది. ఏమిటి, నా భర్త అర్జునుడిని చంపేస్తారా, శపిస్తారా అంటూ ఎంతగానో భయపడింది. మరో పక్కన వసువులందరూ, తల్లి గంగాదేవి, మా తల్లిగా మీరే చెప్పండి, ఏమని శపించమంటారు అని ఆ వసువులు కళ్ళెర్రచేసి మరీ అర్జునుడిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అప్పుడు ఉలూపి తన ఇంటికి తిరిగి వచ్చి వారి తండ్రికి జరిగిన విషయమంతా చెప్పింది. ఇలా తండ్రి కూతురు ఇద్దరు అయోమయంలో ఎంతో విచారంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఉలూపి తండ్రి వసువుల గురించి ఎంతగానో ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ వసువులు ఉలూపి తండ్రి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఉలూపి వారి తండ్రి అర్జునుడిని శాప విముక్తి చేయండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ వసువులు, అర్జునుడి పుత్రుడైన బబ్రువాహనుడు అర్జునుడిని ఓడించాలి, అది గనక జరిగితే అర్జునుడు శాప విముక్తుడవుతాడు అని చెప్పి వసువులు అక్కడి నుండి వెళ్లిపోతారు. ఇదంతా తెలుసుకున్న ఉలూపి ఈ కార్యానికై సిద్ధం చేయడానికే అర్జున బబ్రువాహన యుద్ధానికి కారణమయ్యింది. ఇలా ఈ విషయమంతా ఉలూపి అర్జునుడికి, చిత్రాంగదకు ఇంకా బబ్రువాహనుడికి వివరిస్తుంది. అంతేకాదు చివరిగా ఉలూపి మాట్లాడుతూ, అర్జున, భీష్ముడిని చంపాను అన్న బాధలు, నిందలు, అలాగే ఆ పాపం నుండి నిన్ను దూరం చేయడానికే ఈ కార్యాన్ని ఏర్పాటు చేశానంటూ ఉలూపి వివరిస్తుంది. అంతేకాదు అర్జున, నీ పుత్రుడు బబ్రువాహనుడు నిన్ను ఓడించాడు అంటే అది నీ పరాజయం అవ్వదు. పుత్రుడనగానే తండ్రికి ప్రతిరూపం అవుతాడు, కాబట్టి ఇది నీ పరాజయం అనుకోకు అని చెప్పింది ఉలూపి. అర్జునుడు ఆ యుద్ధం తర్వాత బ్రతికి ముందుకెళ్లగా తర్వాత మగధ రాజ్యానికి చేరుతాడు. మగధ రాజ్యం అనగానే జరాసంధుడు గుర్తొస్తాడు. జరాసంధుని పుత్రుడు సహదేవుడు. ఆ సహదేవుని యొక్క పుత్రుడే మేఘసంధుడు. ఈ మేఘసంధుడు అర్జునుడిని చూడగానే ఎంతగానో కోపిస్తాడు. పాండవులంటేనే పడని వాడిగా కనిపిస్తాడు. అర్జునుడు వచ్చాడని తెలుసుకున్న వెంటనే తన సైనికులతో అర్జునునికి అడ్డుకుంటాడు. అయితే అర్జునుడు యుధిష్ఠిరునికి ఇచ్చిన మాట ప్రకారంగా వారెవరిని వధించాలి అని అనుకోడు. దీన్నే తన సామర్థ్యం అని పొంగిపోయిన మేఘసంధుడు అర్జునుడిపై విజృంభిస్తాడు. అర్జునుడు సైనికులందరినీ జయిస్తాడు. మేఘసంధుడిని కూడా తీవ్రమైన బాణాలతో దాడి చేసి చాలా సులువుగా ఓడిస్తాడు. దాంతో మేఘసంధుడు తల దించుకుంటాడు. అర్జునుడు మేఘసంధుడితో స్నేహం చేసి, నేను వచ్చింది యుద్ధాని కోసమై కాదు, కేవలం స్నేహం కోరడానికి మాత్రమే అని చెబుతాడు. చైత్ర పూర్ణిమ నాడు జరగబోయే అశ్వమేధ యాగానికి ఆహ్వానిస్తాడు. ఆ తర్వాత అలా ముందుకెళ్తూ చేదిరాజైన శరాబు అనే శిశుపాల పుత్రుడిని కూడా ఎదుర్కొంటాడు. తాను కూడా అర్జునునిపై కోపంగా యుద్ధానికి వస్తాడు. అర్జునుడు తనని కూడా ఓడించి ముందుకెళ్తాడు. అలా అర్జునుడు మళ్లీ ముందుకు దూసుకుపోతున్నాడు. చిత్రాంగదుడిని జయించి తనని కూడా యాగానికి ఆహ్వానించి చివరిగా నిషధ రాజ్యానికి చేరుతాడు. నిషధ రాజ్యం యొక్క రాజు ఏకలవ్యుడు. ఏకలవ్యుడు కృష్ణుని చేతిలో మరణించాడని ఇంతకు ముందు మహాభారత వీడియోలో మాట్లాడుకున్నాం. ఏకలవ్యుని కుమారుడు పేరు మధుపాడ్యని. తాను అర్జునుడిని చూడగానే ఎంతగానో కోపిస్తాడు. ఎందుకంటే ఏకలవ్యునికి జరిగిన అన్యాయం తనకు గుర్తొస్తూ ఉంటుంది. ఎప్పటికైనా అర్జునుడిని వధించాలని కోరుతుంటాడు. ఎందుకంటే ఏకలవ్యుడిని అన్యాయంగా తన బొటను వేలును తీసుకున్నారు. ఎంతగానో కోపించిన మధుపాడ్యమి అర్జునునిపై దాడి చేయడానికి ఎంతో సేనాని సిద్ధం చేసి తన ముందుకు వస్తాడు. అర్జునుడు ఈ నిషధ రాజ్య మధుపాడ్యమికి ఎదుర్కోవడానికై సిద్ధమయ్యాడు. కానీ మధుపాడ్యమికి ఎంతగానో కోపం, కళ్ళంతా ఎర్రబడ్డాయి. ఆవేశంతో పొంగిపోతున్నాడు. తన తండ్రి గుర్తుకొస్తూ ఉన్నాడు. ఏకలవ్యుని కుమారుడు మధుపాడ్యమి తన ధనస్సును గట్టిగా పట్టి బిగించి మరీ ఒక బాణాన్ని అర్జునుడిపై వదులుతాడు. ఆ బాణం ఎంతో వేగంగా వెళ్లి అర్జునుడి కంటికై కనబడకుండా అర్జునునికి గాయపరిచింది. అప్పుడు దానికి అర్జునుడు, ఓ నిషధ మహారాజా, నేనిక్కడ యుద్ధం చేయటానికై రాలేదు. మా సోదరుడు యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగాన్ని జరిపిస్తున్నాడు. దానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మాత్రమే వచ్చాను. దానికి నిషధరాజు ఏకలవ్య పుత్రుడు సమాధానంగా, ఓ అర్జున, నీవో పరాక్రమ వీరుడు అని, నీవో ధనంజయుడివి అని, పాండవులలో ఏకైక శ్రేష్ఠుడివి అని నేను నీకు భయపడి లొంగిపోయి నీవు చెప్పిన మాటలు వింటాననుకుంటున్నావా? నాలో నా తండ్రి పౌరుషం, నా తండ్రి రక్తం ప్రవేశించదా? నా తండ్రి బొటన
బొటను వేలు కోరి వంచన చేసిన దుర్మార్గులు మీరు. ఇక ఇప్పుడే నేను నిన్ను వధిస్తాను కూడా అని అంటూ ఏకలవ్యుని కుమారుడు మరో విషాదకరమైన బాణాన్ని అర్జునుడిపై సంధిస్తాడు. అప్పుడు అర్జునుడు, ఓ బాలుడా, నేనెలా నీ తండ్రిని వంచన చేశాను? నా గురువు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా నీ తండ్రి బొటను వేలును అడిగాడు. అందులో నా వంచన ఏమి ఉంది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జున, నీవు నా చేతిలో నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా అని గర్జిస్తూ ఏకలవ్యుని కుమారుడు, అసలు నా తండ్రి గురించి ఫిర్యాదు చేసిందే నీవు కదా, లేకపోతే ఆ ద్రోణుడు గురుదక్షిణ కోరేవాడా? నీవే కదా ద్రోణుని వద్ద శ్రేష్ఠ ధనుర్ధారిని చేయి అన్న మాట తీసుకున్నది. అందు కారణంగానే కదా ఆ ద్రోణాచార్యుడు నా తండ్రి యొక్క బొటను వేలును కోరాడు అని కోపిస్తూ పలికాడు ఏకలవ్యుని కుమారుడు. అప్పుడు అర్జునుడు, ఓ రాజా, మీ తండ్రి ఏకలవ్యుడు మహాపరాక్రమ వీరుడు. కానీ మీ తండ్రి స్నేహబంధాలు అన్నీ మా హస్తినాపురానికి వైర్యం కలిగించే రాజ్యాలే. అందు కారణంగానే ఏకలవ్యుని బొటనవేలును కోరాడు ద్రోణుడు అని ఇలా ఎన్ని కారణాలు అర్జునుడు చెప్పినా మధుపాడ్యమి యొక్క కోపం తగ్గలేదు. నిషధరాజు ఏకలవ్య పుత్రుడైన మధుపాడ్యమి, ఓ అర్జున, మా తండ్రికి గనక బొటనవేలు ఉంటే హస్తినాపురం తునకలు అయ్యేది కదా, అదే కదా మీ భయం అంటూ చెలరేగిపోయి గర్జిస్తున్నాడు. దానికి అర్జునుడు ఎంతగానో చిరాకు పడ్డాడు. ఓ బాలుడా, నీకు అసలు ఏమీ తెలియవు. మేము కేవలం అశ్వమేధ యాగానికి ఆహ్వానించడానికి మాత్రమే వచ్చాము అంటూ అర్జునుడు అన్నాడు. దానికి మధుపాడ్యమి, ఓ అవునా, మరి కాండవ దహనం సంగతి ఏమిటి? కాండవ దహనంలో నీవు నిషధరాజ ప్రజలను, నాగజాతి ప్రజలను, అక్కడున్న జీవులను ఎందుకు కాల్చి చంపావు అని పలికాడు నిషధరాజు ఏకలవ్య పుత్రుడైన మధుపాడ్యమి. కేవలం నీ రాజ్యం కోసమై వేలాది జీవులను, కాకులను, వాటి పిల్ల పెద్ద అనే తేడలను చూడకుండా జీవ జంతువులను, మొసలు సింహాలను అన్నిటినీ వదలకుండా చంపారు కదా అంటూ ప్రశ్నించాడు ఏకలవ్య కుమారుడు. అలా మాట్లాడుతూ ఏకలవ్య కుమారునికి మరెంతో ఆవేశం, బాధ కలిగింది. అప్పుడు అర్జునుడు, హస్తినాపుర ద్రోహులు కాండవ వనంలో ఉన్నారని తెలిసి ఒక క్షత్రియునిగా శత్రువులను ఉంచుకోవడం సరికాదు కాబట్టి ఒక్కరిని కూడా వదలకుండా వధించాము. అందులో నా క్షత్రియ ధర్మాన్ని నేను పాటించాను. దానికి మధుపాడ్యమి, అవును, ధర్మం. ఆ ధర్మం ఎల్లప్పుడూ మీకు కుక్కలా మీకు కాపలై మీ కాలు నాకుతూ ఉంటుంది. అది నీ దగ్గరే ఉంచుకో. అది మాకు ఎటువంటి ఉపకారము చేయలేదు. అయితే ఇప్పుడు నా జాతి అంతమవ్వటము, నా జాతి ప్రజలు పోవటము, మరిప్పుడు వారు పోవడానికి కారణమైన నిన్ను కూడా చంపి నా ధర్మం నేను పాటిస్తాను. నా తండ్రికి జరిగిన వంచన, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. అలా ఒక బాణాన్ని అతి వేగంగా వదిలాడు మధుపాడ్యమి. ఆ బాణము ఏకంగా అర్జునుడి భుజంలో దిగబడింది. అప్పుడు అర్జునుడు మనసులో, నిజంగా ఈ బాలుడు అడిగిన ప్రశ్నలకు నా వద్ద అసలు సమాధానాలు ఉన్నాయా? అప్పుడేదో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు కదా అని చేశాను అంతే. ఆయన జగన్నాటకుడు. ఆయన చెప్పిన కారణంగానే కాండవ దహనాన్ని దహించమన్నాడు. అందుకే నేను దహించి వేశాను. అయితే శ్రీకృష్ణుడే చెప్పాడు కాబట్టి అది ధర్మం కాకుండా ఎలా ఉంటుంది అంటూ శ్రీకృష్ణుని మనసులోనే ప్రార్థించాడు. ఈలోపు మధుపాడ్యమి ఆవేశంతో ఎన్నో బాణాలను అర్జునుడిపై సంధించాడు. ఆ బాణాలు అన్నీ అర్జునుడిని కప్పివేశాయి. అర్జునుడు తన ధనస్సును అందుకొని ఒక్కసారిగా తాను కూడా యుద్ధ రంగంలో దూసుకెళ్తూ వచ్చాడు. మధుపాడ్యమి యొక్క బాణాలను నిర్వీర్యం చేసి అతి సులభమైన బాణాలను మధుపాడ్యమిపై వదిలాడు అర్జునుడు. అర్జునుడు ఒక పక్కన యుద్ధం చేస్తూనే, ఓ మధుపాడ్యమి రాజా, నేను మీతో యుద్ధానికై రాలేదు. మా అగ్రజుడు ఎంతో ధర్మపరుడు, ధర్మం తెలిసినవాడు. తను కోరిన విధంగానే నేను నా ధర్మాన్ని పాటిస్తూ అడ్డుగా వచ్చిన వారిని తొలగిస్తున్నాను. ఆపై మిమ్మల్ని ఆ అశ్వమేధ యాగానికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ యుద్ధాన్ని మానుకోండి అని అర్జునుడు పలికాడు. కానీ మధుపాడ్యమి దానికి కూడా వినలేదు. మధుపాడ్యమి ఎంతగానో ఆగ్రహంతో తీవ్రమైన బాణాలను అర్జునుడిపై సంధిస్తున్నాడు. ఇలా మధుపాడ్యమి ఎన్ని చేసినా అర్జునుడికి ఏ మాత్రం కోపం కలగలేదు. దూసుకొస్తున్న బాణాలను నిర్వీర్యం చేస్తున్నాడు. ఇక అర్జునుడు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒక బాణముతో తన రథాన్ని కూల్చాడు. ధనస్సును ముక్కలుగా చేశాడు. ఇక మధుపాడ్యమి నేలపై ఉన్నా సరే తన కోపం చాలించక కత్తిడాలను తీసుకొని అర్జునుడిపై దూసుకొస్తున్నాడు. అర్జునుడు మరో సాధారణమైన బాణాన్ని వదిలి తన చేతుల్లోని కత్తిని ముక్కలుగా చేశాడు. అర్జునుడు కిందకి దిగి, కుమారా, నాకు నీపై ఎటువంటి ద్వేషము, కోపము అంటూ లేదు. ఎవరి ధర్మము వారు పాటిస్తారు. పాటించనచో వారి దండనను వారు పొందుతారు. ఇలా నా ధర్మాన్ని నేను పాటించాను. ఇంకా నీ మనసులోని ద్వేషభావాలను విడిచిపెట్టు. నేను ఆహ్వానిస్తున్న ఈ యాగానికై స్వీకరించు. ఇంకా యుధిష్ఠిరుని చేత
ఈ భూమండలం అంతా ప్రశాంతంగా పాలించబడుతుంది. ఇక నీ నిషధ రాజ్యాన్ని సామంత రాజ్యముగా పాలించుకో. ఎటువంటి అన్యాయం జరగటానికి కూడా చోటు లేదు అని అర్జునుడు వివరించాడు. అర్జునుడు అలా చెబుతుండగా మధుపాడ్యమి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎంతగానో బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు. తల కిందలు చేసి అర్జునుడి ఆహ్వానాన్ని స్వీకరిస్తాడు. అర్జునుడిని ఒక క్షత్రియునిగా సత్కారాలు చేసి ఆనందంగా పంపించి వేస్తాడు. అలా అర్జునుడు ముందుకు సాగగా ఎన్నో రాజ్యాలను జయించాక ద్వారకకు కూడా వెళ్ళాడు. అక్కడే ద్వారక వీరులు యదువంశులు అర్జునుడిని బంధిస్తారు. అక్కడికే వచ్చిన శ్రీకృష్ణుని తాత ఇంకా వసుదేవులు విషయం తెలుసుకొని అర్జునుడిని వదిలేయమని కోరుతారు. అలా అర్జునుడు ముందుకు సాగుతాడు. అలా అర్జునుడు శకుని యొక్క గాంధార రాజ్యానికి చేరాడు. అక్కడ కూడా శకుని పుత్రుడు అర్జునుడిపై కోపించి యుద్ధానికి దిగుతాడు. అర్జునుడు ఎంతో సైన్యాన్ని ఘోరంగా అడ్డుకోగా శకుని పుత్రుడు భయభ్రాంతాలకు గురి అయి యుద్ధం నుంచి పారిపోతాడు. అప్పుడే తన తల్లి గాంధారమాత అర్జునుని వద్దకు వచ్చి తన కుమారుణ్ణి రక్షించమని కోరుతుంది. అర్జునుడు మాత్రం కేవలం అశ్వమేధ యాగానికి ఆహ్వానిస్తున్నానని చెప్పి వారితో చక్కగా మాట్లాడి అటు నుంచి బయలుదేరతాడు. అర్జునుడు రావడంతో యుధిష్ఠిరుడు ఎంతగానో సంతోషిస్తాడు. యాగానికై వివిధ రాజ్యాల నుండి రాజులు వస్తున్నారు. అలాగే ద్వారక నుండి శ్రీకృష్ణుడు, సాత్యకి, కృతవర్మ, బలరాముడు మరియు ఇతర యాదవ వీరులు కూడా అక్కడికి చేరుతారు. శ్రీకృష్ణుడు ముందుగానే పాండవులకు హెచ్చరిస్తాడు. ఇంతకు ముందు జరగబడిన రాజసూయ యజ్ఞంలో శిశుపాలుని వధ జరిగింది. యాగంలో శిశుపాలుడు మరణించటంతో అశుభం కలిగింది. ఈసారి అటువంటిది జరగకూడదు అంటూ కృష్ణుడు హెచ్చరించాడు. దానికి పాండవులు కూడా వచ్చిన వారందరినీ గౌరవిస్తూ సత్కరించారు. అలా మణిపూర్ రాజు బబ్రువాహనుడు కూడా అక్కడికి చేరుతాడు. తనని కూడా సత్కరించి జైలు పలుకుతారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడు వ్యాసమహర్షితో పలుకుతూ, ఓ వ్యాసమహాముని, ఇప్పుడు అర్జునుడు గెలిచిన సమస్త భూమండలం అంతా నీకు దానంగా అందిస్తున్నాను. దీనిని నీవు స్వీకరించు అని అంటాడు. దానికి వ్యాసమహర్షి, ఓ యుధిష్ఠిరా, నీవు నాకు దానంగా ఇచ్చిన భూమి అంతా నీ వద్దే ఉంచుకో. దానికి తగ్గ బంగారాన్ని, సంపదను నాకు ఇవ్వు అని పలుకుతాడు. అనగా నీ భూమిని నీవే ఉంచుకో అని వ్యాసుడు పలుకుతాడు. దానికి యుధిష్ఠిరుడు, ఓ వ్యాసమహర్షి, ఈ భూమి అంతా నేను మీకే దానం చెయ్యాలనుకుంటున్నాను. నేను, నా సోదరులు, భార్య అంతా కలిసి అడవులకు వెళుతాము. వారికి కూడా ఇది అంగీకారమైనదే కాబట్టి మీరు ఈ భూమిని స్వీకరించండి అని పలుకుతాడు. పాండవులు కూడా దానికి అంగీకరిస్తారు. కానీ వ్యాసమహర్షి, లేదు యుధిష్ఠిరా, నీవు ఈ భూములను నీవే పాలించుకో. నాకు దాన్ని తగిన బంగారాన్ని మాత్రమే ఇవ్వు అని అంటాడు. దానికి శ్రీకృష్ణుడు కూడా, అవును యుధిష్ఠిరా, వ్యాసమహర్షి చెప్పింది సరైనది అని నాంది పలుకుతాడు. అలా యుధిష్ఠిరుడు వ్యాసమహర్షి చెప్పిన దాన్ని అంగీకరిస్తాడు. అయితే యుధిష్ఠిరుని వద్ద దానం పొందిన వేదవ్యాసుడు ఆ బంగారాన్నంతా బహుమతిగా కుంతీదేవికి అందించాడు. అలా యుధిష్ఠిరుడు వచ్చిన రాజులందరినీ సత్కరించి తనకు తగిన దానాన్ని అందిస్తూ పంపిస్తున్నాడు. తన సోదరి దుష్యలకు కూడా ఆనందపరిచేలా తన మనవడిని ఎంతగానో సత్కరిస్తారు. అలా భూమిపై ఇంతకు ముందు ఎవరూ ఇంత గొప్ప యాగాన్ని జరిపించలేదంటూ రాజులు, ప్రజలు, బ్రాహ్మణులు, జనమంతా మాట్లాడుకుంటూ వెళుతున్నారు. అలా శ్రీకృష్ణ బలరాములు, యాదవ వీరులు కూడా అటు నుండి వెళ్లిపోతారు. ధర్మరాజు చేసిన ఈ యాగం భూమిపైనే అత్యంత గొప్పది మరియు మరుదుడు తప్ప ఎవరు ఇంత గొప్పగా జరపలేదని అందరూ ప్రశంసిస్తూ అటు నుండి వెళ్లిపోయారు. అలా వెళుతున్న సమయంలోనే అక్కడ ఒక ముంగీస వచ్చింది. ఆ ముంగీస కళ్ళు నీలంగా ఉన్నాయి. సగం శరీర భాగం బంగారముగా ఉంది. ఆ ముంగీస చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ భీకరమైన శబ్దంతో, ఓ ధర్మరాజా, మీరు చేయబడిన ఈ యాగం ఒక బ్రాహ్మణుడి ముందు చీమ అంత కూడా లేదు. అది విని పక్కన ఉన్న వారంతా ఆశ్చర్యంగా పలుకుతూ, ధర్మరాజు తన ప్రాణాలే లెక్క చేయనంత దానాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే మేము ఈ యాగంలో ఎటువంటి తప్పుడు కూడా చేయలేదు అని స్పందిస్తారు. అప్పుడు ఆ ముంగీస సమాధానమిస్తూ, పూర్వం కురుక్షేత్రము దగ్గరలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో ధర్మపరుడు. తనతో పాటు తనకో భార్య, కొడుకు, కోడలు ఉండేవారు. వారిది పేదరికం అవినప్పటికీ ధర్మంగా జీవించేవారు. అయితే వర్షం లేక నీల కరువు వలన అందరూ ఊరు వదిలి వలసలు వెళ్తున్నారు. అయినా సరే ఆ బ్రాహ్మణుడు మాత్రం సొంత ఊరు కదా అని అక్కడే జీవిస్తున్నాడు. దొరికిన ఆకులు, పూలు, పండ్లతో వారి కడుపు నింపుకుంటున్నారు. కానీ అలా ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదు. వారు ఆకలితో పక్క చిక్కిపోయారు. అందువలన ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఉపాయం చేసి తిండి కోసం వెతకసాగాడు. అలా దొరికిన పిండిని
జావా చేసుకొని వారి ఇంట్లో ఉన్న నలుగురు 4 భాగాలుగా పంచుకున్నారు. అదే సమయంన బయట నుండి ఒక ముని వచ్చాడు. వచ్చి, అయ్యా, తినడానికి ఏమైనా ఉందా? నేను ఎంతో ఆకలిగా ఉన్నాను అంటూ దుఃఖంతో బక్కి చిక్కిపోయిన ఆ ముని అడిగాడు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు తన వాట అయిన జావాని ఆ మునికి ఇచ్చాడు. దాంతో ఆ ముని ఆ జావాను స్వీకరించాడు. అప్పటికి ఆ ముని యొక్క ఆకలి తీరలేదు. దానితో ముని ఇంకా దుఃఖంగానే ఉన్నాడు. అది గమనించిన బ్రాహ్మణుడి భార్య బ్రాహ్మణుడితో మాట్లాడుతూ, నా వాట కూడా తనకే ఇవ్వండి అని అంటుంది. దానికి బ్రాహ్మణుడు, నీవు నా భార్యవి, మీరంతా నా కుటుంబీకులు, మిమ్మల్ని తిండి పెట్టి పోషించాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. నీవు ఇవాళ దీన్ని సేవించకపోతే నీవు మరణించవచ్చు. కాబట్టి నేను మరో ఉపాయం ఆలోచిస్తాను అని బ్రాహ్మణుడు పలుకుతాడు. అందుకు తన భార్య ఒప్పుకోదు. ఎందుకంటే మరో ఉపాయం అంటూ ఉండదు కాబట్టి. ఇక్కడెక్కడ తినడానికి తిండి కూడా లేదు అని. దాంతో ఆ ముని బ్రాహ్మణుడి భార్య ఇచ్చిన వాటాను కూడా స్వీకరిస్తాడు. అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడి ఆకలి తీరలేదు. దాంతో బ్రాహ్మణుడి కొడుకు కూడా తన వాటాను ఆ మునికే ఇచ్చేస్తాడు. అప్పుడు కూడా ఆ బ్రాహ్మణుడి ఆకలి తీరలేదు. అది గమనించిన కోడలు కూడా తన వాటాను తీసుకువెళ్లి ఆ మునికి అందిస్తుంది. దాంతో ఆ ముని వారు ఇవ్వబడిన ఆహారాన్ని మొత్తం స్వీకరిస్తాడు. అది చూసిన బ్రాహ్మణుడు, దానం చేస్తున్నానన్న సంతోషం ఉన్నప్పటికీ కుటుంబీకులకు తిండి పెట్టలేకపోయాను అన్న బాధ కూడా కలిగింది. వెంటనే ఆహారాన్ని స్వీకరించిన ముని తన అసలు రూపంలోకి వస్తాడు. తనే ధర్మదేవుడు. ఓ బ్రాహ్మణ, నీవు గొప్ప దానగుణం కలిగిన వాడివి. ఇక నీకు భూలోకంలో ఉండాల్సిన పని లేదు. పద అంటూ ఒక విమానాన్ని సృష్టించి వారందరినీ బ్రహ్మలోకానికి ఆహ్వానిస్తాడు. అక్కడే పక్కన ముంగీస అంటే నేను ఇదంతా చూస్తూ ఉండి ఆ ధర్మదేవుడు తిన్న మిగిలిన ఆహారంపై దొర్లాడాను. ఇక అంతే, నా సగం శరీరం బంగారంగా మారింది. ఇక ఎన్నో యాగాల్లో తిరిగినా సరే నా మిగతా సగం శరీరం బంగారంగా మారలేదు. ఇంకా నీ యాగంలో కూడా ఎంతగానో దొర్లాడుతూ వచ్చాను. అయినా సరే నా శరీరం బంగారముగా మారలేదు. చూశారు కదా ఆ బ్రాహ్మణుడి దానగుణం అంటూ ముంగీస యుధిష్ఠిరునితో చెప్పింది. అలా ఈ అశ్వమేధ యాగ పర్వం అనేది ఇక్కడితో ముగుస్తుంది. ఈ అశ్వమేధ యాగ పర్వం తర్వాత అష్టమావాసిక పర్వం మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది అని చెప్పుకోవడానికి అష్టమావాసిక పర్వం కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాం. కామెంట్స్ లో లింక్ అందిస్తాం, ఖచ్చితంగా చూడండి. సో పూర్తి మహాభారతం లింక్ కూడా అందిస్తాం. అలాగే మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్ ఏఎంసీ ఫ్యాక్ట్.